హలో ఎవ్రీవన్. అసలు మనం ఉగాది రోజు ఉగాది పచ్చడి ఎందుకు తింటాము, రాశి ఫలాలు ఎందుకు చూస్తాము అని ఒక్కరైనా ఆలోచించారా? నేనైతే ఉగాదిని ఫ్రెష్ మైండ్తో స్టార్ట్ చేసేద్దామని టెంపుల్కి వచ్చేసాను. ఉగాది అంటే జస్ట్ ఫెస్టివల్ కాదు, ఇట్స్ ఏ తెలుగు న్యూ ఇయర్ అంట. ఫస్ట్ అయితే ఉగాది అంటే ఏంటో తెలుసుకుందాం. ఉగా ప్లస్ ఆది అంటే కొత్త ప్రారంభం అని అర్థం. చెప్పాలంటే పురాణాల ప్రకారం ఉగాది రోజున బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించాడంట. అంతేకాదు ఈ రోజు నుంచి టైం, ఇయర్, లైఫ్ అన్నీ స్టార్ట్ అయ్యాయని, ఇది ఒక కొత్త యుగం స్టార్ట్ అయిన రోజు అని భావిస్తారు. ఇంకా ఈ ఉగాదిలో మెయిన్ హీరో ఎవరంటే మన ఉగాది పచ్చడి. ఈ న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ అవుతుందో, ఎలా జరుగుతుందో మనకు తెలియదు కదా, కాబట్టి మన లైఫ్ని ఇక్కడి నుంచి మనకి నేర్పిస్తుంది. ఈ పచ్చడి మన లైఫ్లో ఎలా రోల్ చేస్తుందో చూసేద్దామా. అరటిపండు రోల్ ఏంటంటే ఇది మన లైఫ్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా అడ్జస్ట్ అవ్వాలి, హ్యాండిల్ అవ్వాలని చెప్తుంది. నెక్స్ట్ మన మామిడి పండు, ఇదైతే నా ఫేవరెట్. మన లైఫ్లో ఫ్రెష్నెస్ అండ్ ఎగ్జైట్మెంట్ని చూపిస్తుంది. నెక్స్ట్ చింతపండు లైఫ్లో సడన్గా జరిగే చేంజెస్ని చూపిస్తుంది. మిరపకాయలు ఇది కోపం, ఫ్రస్ట్రేషన్ని చూపిస్తుంది. అండ్ దెన్ సాల్ట్ ఇది బ్యాలెన్స్ అండ్ ఇంట్రెస్ట్ని చూపిస్తుంది. నెక్స్ట్ బెల్లం ఇది మన లైఫ్లో వచ్చే హ్యాపీ మూమెంట్స్ని చూపిస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వేప పువ్వు కష్టాలు, బాధలు చూపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఇవన్నీ కలిపి ఎందుకు ఉగాది పచ్చడిగా చేసి పెడతారో? ఇంకా ఈ ఉగాది అనేది మన ఆంధ్రాలో ఒక్కటే కాదు, కర్ణాటకలో కూడా బాగా చేస్తారు. ఇంకా రాశి ఫలాల విషయానికి వస్తే ఈ ఇయర్ ఎలా ఉంది అని చూస్తాము. గుడ్ అయితే హ్యాపీ, బ్యాడ్ అయితే నెక్స్ట్ ఇయర్ చూద్దామని వదిలేస్తాము. కానీ నిజం ఏంటంటే రాశి ఫలితం డైరెక్ట్గా చూపిస్తుంది, కానీ లైఫ్ మన డెసిషన్తో బిల్డ్ అయి ఉంటుంది. సో ఇంకేం జరిగినా మన మంచి కోసమని మూవ్ ఆన్ అయిపోవడమే. హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్.